పెడతాను సార్, దింపేయండి సార్, దండం పెడతాను సార్. అమ్మా అమ్మా ఎక్కడికో ఎందుకో చెప్తేనే కానీ నేను రాను. మిమ్మల్ని రౌడీలు వెంటాడుతున్నారు. ఆడని ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం. నాకేగా కాదు, మనకు. మనక? ఇదెప్పటి నుంచి? మీ మంచితనం తెలిసినప్పటి నుంచి. ఇక నేను వెళ్ళగలిగినా వెళ్ళలేను. వెరీ గుడ్. ఇలా అవుతుందని నేను ఎప్పుడో అనుకున్నాను. ఉండండి, చినుకులు పడుతున్నాయి. పడని, తడిసిపోతాం. హాయిగా ఉంటుంది. చాలండి కొంటెతనం. అలా అలా ఉంటుందని, అదే అదే అవుతుందని అప్పుడే అనుకున్నాను. ఓహో ఓహో ఓహో. పరవశించేవని అప్పుడే అనుకున్నాను, నేనెప్పుడో అనుకున్నాను. ఇలా ఇలా ఉంటుందని, ఏదో ఏదో అవుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలా అలా ఉంటుందని, అదే అదే అవుతుందని అప్పుడే అనుకున్నాను. ఓహో ఓహో ఓహో.
నిండుగా ప్రణయ బంధమవుతుందని ఆ బంధమే మధుర గంధమై ఎదల నిండిపోతుందని అప్పుడే అనుకున్నాను నేనెప్పుడూ అనుకున్నాను ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో అవుతుందని ఎన్నడూ అనుకోలేదు ఏమిటి? ఏం లేదు, మన ఫ్రెండ్స్ ఆ తుప్పల్లో దాక్కున్నట్టున్నారు. వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. You want to lift, madam? No thanks. Proceed, let's go. In case of sun, old lady comes by, I'm waiting on the corner of the street. Oh, me, love me, never. Stop. Go back. Get back, quick. Come on, hurry up. Get in, madam. This side, please. పారిపోదాం అనుకున్నావా? ఈ జగ్గడి చెప్పంటే వద్దురా అబ్బా అనాలి. చెప్పు, ఆ నర్సు నీతో ఏం చెప్పిందో చెప్పు. చెప్పమంటావా? నువ్వు ఒట్టి దగులు బాజీ వేద్దాం అని చెప్పింది. నువ్వెక్కడైనా కనిపిస్తే పట్టుకుని బాగా ఉతకమని చెప్పి. నాతో వేళాకులమా? లోపల నా బాయ్ ఫ్రెండ్ రౌడీలు బాధిస్తున్నారు, రక్షించండి ప్లీజ్. ఏమిటిది? ఏమిటి రాదా? ఏమిటి ఏమైందా? ఇది రంగైందా? అయ్యో ఏమిటి గోల? ఆయన కాదు, వదలండి వదలండి, ఆయన కాదు, వదలండి. అయ్యో అయ్యో, ఇతనే నా బాయ్ ఫ్రెండ్. సారీ మేడం, సారీ బ్రదర్, యు హావ్ ఎ గుడ్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. Good luck.
నన్ను తోసేశారు. ఎంత కళ్ళం తప్పింది. అవునత్తయ్య, సమయానికి వీరు కాపాడకపోతే మన బేబీ ఏమై ఉండేదో. బేబీకి ప్రాణదానం చేశారు. మీ రుణం మేము తీర్చుకోలేము. నాదే ఉందమ్మా, ఆ భగవంతుడే ఈ పసిపాప ప్రాణాలు కాపాడాడు. ఈ పాప కూడా ఈ సంస్థానానికి వారసురాలా? అవును. అలా అడిగారు? ఏం లేదమ్మా, ఇన్ని భోగభాగ్యాలు అనుభవించవలసిన అదృష్టం ఈ పాపకున్నప్పుడు మృత్యువు మాత్రం ఏం చేయగలదు. ఎప్పుడూ మా శ్రేయస్సు కోరే దివాన్జీ గారు ఈ సంతోష వార్త వింటే ఎంత ఆనందిస్తారు. అలాగా? అయితే వారి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. దానికే రాధా, వీరిని తీసుకెళ్లి దివాన్జీకి పరిచయం చేయమ్మా. అలాగే అత్తయ్య, రండి. ఒక్క మన ఏమిటి? ఆయన హంతకుడమ్మా. ఆయన కోసమే పోలీసులు వెతుకుతున్నారు. ఆ ధర్మాత్ముడు హంతకుడా? పిచ్చివాడా? హత్యలు చేసేవాడు బిడ్డల ప్రాణాలు కాపాడతాడా? ఏమోనమ్మా, ఆయన్ని ఎక్కడ చూసినా పోలీసులు ఫోన్ చేసి చెప్పన్నారు. ఫోన్ చేస్తానమ్మా. రమణయ్య, వెళ్ళి నీ పని చూసుకో. నమస్కారం అండి. లోపలికి రావచ్చా? రావచ్చు. మీ బంగళాలో మాకు కావలసిన వ్యక్తి ఉన్నట్టుగా తెలిసింది. అతన్ని మేము తీసుకువెళ్ళాలి. అతను ఎక్కడున్నాడు? మా ఆతిథ్యంలో. హంతకుడు మీ ఆతిథ్యంలోనా? అతను హంతకుడా? అవును, అతను మమ్మల్ని తప్పించి తిరుగుతున్నాడు. అయితే మీకు తప్పకుండా సహకరించవలసింది. కానీ కానీ అతను మా బేబీకి ప్రాణదానం చేసిన పుణ్యాత్ముడు. ఈ ఇంట్లో అతనిపై ఏ దురాగతం జరిగినా మేము సహించం. మా రక్షణలో ఉండగా అతన్ని మీరు అరెస్ట్ చేయలేరు. మీ అభిమానాలకు ఆదరణలకు ఒక హంతకుడిని మేము విడిచిపెట్టాం. ఆగండి. సెర్చ్ వారెంట్ ఉందా? ఆల్ రైట్, వారెంట్తోనే వస్తాను. చిన్న మామయ్య గారు, ఏమ్మా? ఈయన మిమ్మల్ని కలుసుకోవాలని చాలా శ్రమపడొచ్చారు. మీకేదో చెప్పాలట. చాలా సంతోషం. వెరీ హ్యాపీ టు మీట్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అయినా ఇంత శ్రమ దేనికి? ఒక్కసారి టెలిఫోన్ చేస్తే చాలు. నిజమే, కానీ ఏ ఆకాశరామన్నైనా ఫోన్ తీసుకుని నేనే దివాన్ గారిని చెప్పొచ్చుగా. నేను చెప్పే ముఖ్యమైన రహస్యం మీకే చెప్తున్నానన్న నమ్మకం నాకు కలగాలిగా. కరెక్ట్, వెరీ కరెక్ట్. ఇద్దరూ మాట్లాడుకోండి, నేను వెళ్ళొస్తాను. వెరీ గుడ్. ఎవరూ లేరు. నేను పిలిచేదాకా ఎవ్వరు రారు. నిర్భయంగా ఏ విషయమైనా చెప్పొచ్చు. విజయదశమి నాడు మీ కుమార్ రాజా వారిని ఎవరో హత్య చేయబోతున్నారు. ఏమిటి? విజయదశమి నాడు కుమార్ రాజా గారిని హత్య చేయబోతున్నారా? అబద్ధం, అసంభవం. ఈ పుకారు మీకు ఎవరు చెప్పారు? పుకారు కాదండి, నిజం. ఎవరో హంతకులు కుట్ర పన్నారు. ఇది మీ చిన్న దివాన్ గారికి తెలిసింది. ఆయన కుమార్ రాజా గారి ప్రాణాలను కాపాడాలని నిశ్చయించారు. అందుకే ఆయన్ని హత్య చేశారు. ఆయన పోయే ముందు తన సేవకునికి అసలు రహస్యం చెప్పారు. ఆ సేవకుడు ఒక నర్సుకు చెప్పాడు. ఆ నర్సు నాకు చెప్పింది. ఆ ఇద్దరిని కూడా ఆ హంతకులే అంతం చేశారు. రామరామ, 3 నిండు ప్రాణాలు పట్టణ పెట్టుకున్న ఆ నరరూప రాక్షసుడు ఎవరు? ఎక్కడున్నాడు? తెలిస్తే చెప్పండి. తక్షణం పోలీసులకు అప్పచెప్దాం. నాకు తెలియదండి. ఎలాగండి మరి? మా చిరంజీవిని కుమార్ రాజాను రక్షించుకోవడం ఎలాగా? ఈ విజయదశమి నాటికి అతనికి మైనారిటీ తీరుతుందనుకున్నాను. 100 ఏళ్ళు నిందించాలని చూస్తున్నాడు హంతకుడు. బాబు, నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇది నిజమేనా? నిజమేనండి. ఇదిగో ఆనవాళ్ళు. ఇది మా చిన్న